హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మాస్ జాతర మూవీ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. నిజం చెప్పాలంటే ఈ మూవీ మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే థియేటర్కి వెళ్ళాను. ఎందుకు అంటే రవితేజ నుండి చాలా ఇయర్స్ నుండి కంటిన్యూగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. సరే, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాకి వెళ్ళాను. మూవీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. నిజం చెప్పాలంటే ఈ మూవీ రొటీన్ స్టోరీ. ఇందులో హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసరు. అయితే కొన్ని రీజన్స్ వల్ల తను వర్క్ చేసే ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అయితే అక్కడ విలన్స్ తో ఎలా పోరాడాడు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. ఆ కామెడీ సీన్స్ బాగా పండాయి. ఫైట్స్ ఉంటాయి, ఆ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం బోరింగ్ గా వెళ్తది. అయినా కూడా ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవి బాగా పండాయి. అండ్ ఈ మూవీలో కొన్ని వేరే మూవీస్ యొక్క రిఫరెన్స్ ఉంటాయి, అవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ యొక్క స్టోరీ అండ్ ఈ మూవీలో సాంగ్స్ కూడా అస్సలు బాగోలేదు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు కూడా మూవీ చాలా బోరింగ్ గా వెళ్తది. అంతేకాకుండా లాస్ట్ 25 మినిట్స్ అయితే ఇంకా థియేటర్ లో మనం ఉండలేము. చాలా మంది థియేటర్ నుంచి బయటకు వచ్చేసారు లాస్ట్ 25 మినిట్స్ కి. అసలు ఈ మూవీ ఎవరికి నచ్చుతుంది అంటే స్టోరీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ మాస్ సీన్స్ కోసమే థియేటర్ కి వెళ్తారు చూసారా, మాస్ ఆడియన్స్, వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. నాకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీలో కామెడీ సీన్స్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి సీన్స్ వేరే మూవీస్ యొక్క రిఫరెన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ సీన్స్ మాత్రమే నచ్చాయి. మూవీ మాత్రం చాలా బోరింగ్ గా అనిపించింది. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చదు, కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే ఓకే అనిపిస్తుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5.